ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే సో ఎస్జిఎక్స్ నిఫ్టీ 60,000 పైన ట్రేడింగ్ అనేది అవుతుంది. ఓకే, సో మనకి ఈరోజు క్లోజింగ్ అయిన విధానం కూడా మంచి స్ట్రెంగ్త్ మీద కనిపిస్తుంది. 16,000 పైన మనకు క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, సో ఓవరాల్గా ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ మనకి 15,880 ఆర్డ్ లెవెల్స్ చాలాసార్లు రెసిస్టెన్స్ అనేది తీసుకుంది ఫ్రెండ్స్. సో హోప్ ఏంటంటే మార్కెట్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ పైకి వెళ్తే ఇమీడియట్గా మనకి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసే అవకాశం ఉంది. లైక్ 16,180 అండ్ 215 ఇన్ బిట్వీన్ ఏంటంటే గ్యాప్ ఉంది. అది బేస్ లొకేషన్ ఉంది. ఓకే, ఈ లొకేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. వెరీ క్విక్ మూవ్ అయితే రావచ్చు. ఓవరాల్గా చాలా హార్డల్ ఫేస్ చేసింది ఈ లెవెల్లో. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ అయింది, బట్ ఫైనల్ గ్యాప్ అప్ అయింది. కానీ మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. ఒక వేవ్ లాగా వెళుతుంది మార్కెట్ అనేది. అంత స్ట్రెంగ్త్ లేదు కాబట్టి వేవ్ లాగా మూవ్ అవుతుంది. నెక్స్ట్ మనకి 16,200 ఆర్డ్ లెవెల్స్ అయితే టచ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అది చిన్న అప్డేటు. అండ్ చూద్దాం రేపొద్దున ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎలా అవుతుందో. ప్రస్తుతానికైతే 16,000 పైన ట్రేడింగ్ అనేది అవుతూ ఉంది, కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్.